మహిళలు మహారాణులు ఆకాశంలో సగం అవనిలో సగం అయినటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్రంలో రాజకీయాలు వాడవేడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అంటే ఇప్పుడు మీరు ఈ మొన్నటి వరకు కూడాను మీ మీద ఏదో ఒక ఆరోపణలు వచ్చాయి, దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే ఇప్పుడు టీడీపీ ఒకవైపు జనసేన ఈ పొత్తులో భాగంగా మీకు అక్కడ సీటు దక్కలేదని చెప్పేసి అంటున్నారు, దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? దాని మీద నో కామెంట్ అండి. నాకు సీటు దక్కలేదని చెప్పి ఎవరన్నారో నాకైతే అది తెలియదు. ఈ రోజున పార్టీ ఏదైతే ఉందో పార్టీ సెకండ్ లిస్ట్ కానివ్వండి, థర్డ్ లిస్ట్ కానివ్వండి అన్నీ ఆలోచిస్తుంది. ఆలోచించిన తర్వాత ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా అభ్యర్థులు రిలీజ్ చేయడం అనేది జరుగుద్ది. అదే రకంగా ఏంటంటే పార్టీ రకరకాల వ్యూహాలతో ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుంది అనేది చేస్తారు. వైకాపా పార్టీ అవనివ్వండి, టీడీపీ అవనివ్వండి, అది జరుగుద్ది. అది ఒక ఆరోపణనో లేదంటే అది ఇంకో రకంగానో నేనైతే చూడట్లేదు. ఖచ్చితంగా రాబోతా ఉన్న రోజుల్లో మంచి జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చీపురుపల్లి నియోజకవర్గంలో గత 4 సంవత్సరాల 10 నెలల పాటు మీరు కష్టపడ్డారు. మీకు ఎటువంటి సముచితమైన స్థానం వస్తుందని మీరు ఆశిస్తున్నారు? నేను పార్టీ కోసం కష్టపడిన మాట వాస్తవం, చీపురుపల్లి ప్రజల కోసం కష్టపడిన మాట వాస్తవం. ఇదంతా కూడా మీరు అడుగుతూ ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు అంతా కూడా నేను తర్వాత ఇస్తాను. అంతా కూడా తెలుగుదేశం పార్టీ కోసం మేము కష్టపడతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలన్న ధ్యేయంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి అన్ని విషయాలు కూడా సర్దుకుంటాయని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అంటే ఇంకోటి ఇప్పుడు ఏంటంటే బీసీ డిక్లరేషన్పై మీరు ఏ విధంగా భావం వ్యక్తం చేస్తారు? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఈ రోజున వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో బీసీలకు తీవ్రమైన అన్యాయం చేయడం అనేది జరిగింది. బీసీలను ఆర్థికంగా నష్టపరిచారు. బీసీలకు ఎటువంటి రాజకీయం చైతన్యం లేకుండా చేశారు. బీసీలకు ఎటువంటి ఉపాధి అవకాశాలు కూడా లేకుండా చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే గుర్తించారు. బీసీలు ఈ సమాజంలో వెనకబడిపోయి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలి అని చెప్పి రకరకాల పథకాలు కానివ్వండి, రకరకాల ఆర్థిక సహాయంతో కూడుకున్నటువంటి పథకాలు కానివ్వండి చెప్పడం అనేది జరిగింది. ఈ బీసీ డిక్లరేషన్ ఫారంని పట్టుకుని మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి తెలుగుదేశం పార్టీ వెనకాతలు నడిచేలాగా చూసుకుంటాం. అయితే ఇంకోటి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మొదటి జాబితాలో కిమిడి కుటుంబానికే ఈరోజు సీటు దక్కలేని పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. దానిపైన మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అది ఆరోపణ ఎట్లాగా అవుతుంది? అది ఆరోపణ కాదు. ఓకే, ఈ రోజున చీపురుపల్లిలో కానివ్వండి, హెచ్చర్లో కానివ్వండి పెదనాన్నగారు నేను అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉన్నామన్న మాట వాస్తవం. ఆ రకంగా ఏంటి అంటే పార్టీ రకరకాలుగా ఆలోచించి 175 స్థానాలకు కూడా త్వరలోనే డిక్లేర్ చేస్తారు. కాబట్టి అందులో కూడా అంత మంచిగా జరుగుద్దని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే మీరు టీడీపీ పరంగా మీ కార్యాచరణ ఏంటి నెక్స్ట్? 4 సంవత్సరాల 10 నెలలుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలందరినీ కూడా చైతన్యపరిచాం. ఇప్పుడు కూడా ప్రజల దగ్గరికే వెళ్తాము. ప్రజల దగ్గరికి వెళ్ళి మా ఆలోచనలు ఏంటో చేస్తాము, మాకున్న నిబద్ధత ఏంటి అనేది తెలియజేస్తాము. మమ్మల్ని గెలిపించాలని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీని ఇంకా బలపరుస్తాం. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పొత్తులో భాగంగా మీకు సీటుకి దూరం అయితే ఆ తదుపరి మీ యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయండి? అవన్నీ కూడా చెప్తున్నాను కదా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తను నేను. తెలుగుదేశం పార్టీ విజయం కోసం మేము అందరం కూడా పోరాడతాం. ఇప్పుడు ఏవైతే క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయో అవన్నీ అప్రస్తుతం. అవన్నీ అయినప్పుడు నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. అది ఇది పరిస్థితి. అంటే చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ రోజు వరకు కూడా ఉన్నటువంటి వాడి వేడి రాజకీయాల నేపథ్యంలో చూసుకుంటే కిమిడి కళా వెంకట్రావు తాలూకా కుటుంబ నేపథ్యంలో అప్పుడైతేనేమి ఈరోజు చూసుకుంటే కిమిడి నాగార్జున అయితేనేమి ఈ రానున్న ఈ జాబితాలో అయితే మా పేర్లు కంపల్సరీగా పెడతారని అయితే మాత్రం గట్టిగా చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రజలకి మేము ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాము, ప్రజలతో పాటు మమేకం అవుతున్నాము, మాకు ఖచ్చితంగా సీటు వస్తుంది అని చెప్పి అయితే మాత్రం ఈరోజు మనతో ఈ నాయకులు అయితే చెప్పడం జరుగుతూ ఉన్నది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.